స్కేల్స్ ఉంటాయి. దీస్ కండిషన్స్ ఆఫెన్ మిమిక్ ఈచ్ అదర్ క్లినికల్ అండ్ హిస్టలాజికలీ మేకింగ్ డయాగ్నోసిస్ ఛాలెంజింగ్. Definition: Papulosquamous disorders are inflammatory skin diseases characterized by scaling papules and plaques due to epidermal hyperplasia and inflammation. What are the key features? Papules: small raised solid skin lesions. Scales: dry flaky stratum corneum due to abnormal keratinization. Chronic course: most are persistent with relapses. Itching common symptom. So key features ఏంటి? papules ఉంటాయి, scales ఉంటాయి. Chronic course lo most of them are persistent with relapses. Itching is the common symptom. Major papulosquamous disorders ఏంటి? First one psoriasis, next is lichen planus, తర్వాత pityriasis roseae, pityriasis rubra pilaris, secondary syphilis, seborrheic dermatitis, drug eruptions, ఇవన్నమాట. ఇందులో ఫస్ట్ వన్ psoriasis. Psoriasis cause usually autoimmune. It may be genetic or an environmental trigger. Triggers వచ్చేసి environment లేకపోతే genetic triggers. Etiology autoimmune. Clinical features. Psoriasisలో clinical features: well demarcated erythematous plaques with silvery white scales. Where are the common sites involved? Scalp, elbows, knees, sacrum. ఆస్పిచ్ సైన్ అనేది ఉంటుంది, అంటే పిన్ పాయింట్ బ్లీడింగ్ ఆన్ రిమూవల్ ఆఫ్ స్కేల్ రిమూవ్ చేయగానే పిన్ పాయింట్ బ్లీడింగ్ వస్తుంది. సో దట్ ఈస్ ఆస్పిచ్ సైన్ ఇన్ సోరియాసిస్. కోబ్నర్ ఫినామినన్: లీజన్స్ డెవలప్ ఎట్ సైట్స్ ఆఫ్ ట్రామా. ఎక్కడన్నా దెబ్బ తగిలితే అక్కడ లీజన్స్ డెవలప్ అవుతాయి, దాన్ని కోబ్నర్ ఫినామినన్ అంటారు. ఆస్పిచ్ సైన్ అండ్ కోబ్నర్ ఫినామినన్ ఆర్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ సోరియాసిస్. వాట్ ఆర్ ద వేరియంట్స్ ఆఫ్ సోరియాసిస్? ప్లేక్ సోరియాసిస్ ఉంటుంది, గట్టెడ్ సోరియాసిస్ ఉంటుంది, పుస్టులర్ సోరియాసిస్ ఉంటుంది, ఇన్వర్స్ సోరియాసిస్ ఉంటుంది, ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ ఉంటుంది. హౌ ఆర్ ద నెయిల్స్ ఇన్వాల్వ్డ్? పిట్టింగ్ ఆఫ్ ద నెయిల్స్ ఉంటుంది, ఓనైకోలైసిస్ ఉంటుంది. ట్రీట్మెంట్: హౌ డు వి ట్రీట్ సోరియాసిస్? టాపికల్ స్టెరాయిడ్స్ యూజ్ చేస్తాం, విటమిన్ డి ఎనలాగ్స్ యూజ్ చేస్తాం, ఫోటోథెరపీ యూజ్ చేస్తాం, బయోలాజిక్స్ యూజ్ చేస్తాం. అదనమాట. నెక్స్ట్ లైకెన్ ప్లానస్. ఇటియాలజీ: idiopathic అంటే causes unknown or associated with hepatitis C or drugs. Etiology: drugs, hepatitis C, idiopathic. For lichen planus. Clinical features of lichen planus: violaceous flat topped papules with Wickham striae, white lines లాగా ఉంటుంది. Common sites: flexor wrists, ankles, oral mucosaలో ఉంటుంది. ఇచ్చీ లీజన్స్ ఇచ్చీగా ఉంటాయి అన్నమాట లైకెన్ ప్లానస్లో. నెయిల్ డిస్ట్రఫీ అండ్ మ్యూకోసల్ ఇన్వాల్వ్మెంట్ ఈస్ పాసిబుల్. వాట్ ఆర్ ద వేరియంట్స్ ఆఫ్ లైకెన్ ప్లానస్? హైపర్ట్రోఫిక్ లైకెన్ ప్లానస్, యాన్యులర్ లైకెన్ ప్లానస్, ఓరల్ లైకెన్ ప్లానస్, జెనైటల్ లైకెన్ ప్లానస్, యాక్టినిక్ లైకెన్ ప్లానస్. సో వేరియంట్స్ ఏంటంటే హైపర్ట్రోఫిక్, యాన్యులర్, ఓరల్, జెనైటల్, యాక్టినిక్. What is the mode of treatment of lichen planus? Corticosteroids యూజ్ చేయొచ్చు, టాపికల్ ఆర్ సిస్టమిక్, ఫోటోథెరపీ, ఇమ్యునోసప్రెసెంట్స్. అది lichen planus. నెక్స్ట్ pityriasis rosea. ఇటియాలజీ: ప్రాబబ్లీ వైరలే ఉంటుంది, హ్యూమన్ హెర్పిస్ వైరస్ 6 కానీ 7 కానీ వస్తుంది pityriasis rosea. క్లినికల్ ఫీచర్స్: హెరాల్డ్ ప్యాచ్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ క్లినికల్ ఫీచర్ ఆఫ్ pityriasis rosea. ఈ హెరాల్డ్ ప్యాచ్ అంటే ఏంటి? సింగిల్ లార్జ్ లీషన్ ఫాలోడ్ బై స్మాలర్ క్రిస్మస్ ట్రీ డిస్ట్రిబ్యూషన్ ఆన్ ట్రంక్. సింగిల్ లార్జ్ లీషన్ ఫాలోడ్ బై స్మాలర్ క్రిస్మస్ ట్రీ డిస్ట్రిబ్యూషన్ ఆన్ ట్రంక్ ఈస్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ హెరాల్డ్ ప్యాచ్ ఆఫ్ pityriasis rosea. సెల్ఫ్ లిమిటింగ్, లాస్ట్ 6 to 8 weeks, మైల్డ్ ఇచ్చింగ్ ఉంటుంది. ట్రీట్మెంట్ ఆఫ్ pityriasis rosea: రీఅష్యూరెన్స్ ఇవ్వాలి, యాంటీహిస్టమినిక్స్ ఇవ్వాలి, టాపికల్ స్టెరాయిడ్స్ ఫర్ ఇచ్చింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ pityriasis rubra pilaris. Etiology unknown, sometimes genetic. Clinical features: follicular papules, orange red plaques with islands of sparing. అంటే అక్కడక్కడ స్పేర్ చేస్తుంది అనమాట, అక్కడక్కడ ఉండవు. ఫాలిక్యులర్ ప్యాపిల్స్ మధ్యలో ఐలాండ్స్ ఆఫ్ స్పేరింగ్ ఉంటుంది. పామో ప్లాంటార్ కెరటోడర్మా అంటారు దీన్ని. పామా రీజియన్లో వస్తుంది, ప్లాంటార్ రీజియన్లో వస్తుంది, కెరటోడర్మాని మిమిక్ చేస్తుంది. క్యాన్ బికమ్ ఎరిథ్రోడర్మిక్. Treatment of pityriasis rubra pilaris:
రెటినాయిడ్స్ యూస్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎసిట్రెటిన్. తర్వాత మెథోట్రెక్సైట్ యూస్ చేస్తారు, కొన్ని బయోలాజిక్స్ కూడా యూస్ చేస్తారు. అది పిటీరియాసిస్ రూబ్రా పైలారిస్. నెక్స్ట్ సెకండరీ సిఫిలిస్. Secondary syphilis etiology, Treponema pallidum, a spirochete. What are the clinical features of secondary syphilis? Widespread papulosquamous rash including palms and soles. Associated systemic signs. There may be fever in secondary syphilis, associated lymphadenopathy, lymph nodes enlargement ఉంటుంది, mucus patches ఉంటాయి. Condyloma lata, ఇది అడుగుతారు క్వశ్చన్. Condyloma lata is a characteristic feature of secondary syphilis. డయాగ్నోసిస్, సెరాలజీ, వీడిఆర్ఎల్ చేసి టీపీహెచ్ఏ చేస్తే మనం డయాగ్నోస్ చేయొచ్చు. వీడిఆర్ఎల్ ఇస్ ద డయాగ్నోస్టిక్ టెస్ట్ ఫర్ సెకండరీ సిఫిలిస్. ట్రీట్మెంట్, హౌ డు యూ ట్రీట్ సెకండరీ సిఫిలిస్? పెన్సిలిన్ జీ బెంజథైన్ ఇంట్రామస్కులర్, పెన్సిలిన్ జీ బెంజథైన్ ఇంట్రామస్కులర్, అది సెకండరీ సిఫిలిస్. సెబరిక్ డెర్మటైటిస్, వాట్ ఈస్ ద ఇటియాలజీ? మెలసీజియా ఈస్ట్ జెనెటిక్ లేకపోతే ఎన్విరాన్మెంటల్ ట్రిగర్స్ వల్ల ఈ సెబరిక్ డెర్మటైటిస్ అనేది వస్తుంది. వాట్ ఆర్ ద క్లినికల్ ఫీచర్స్? గ్రీజీ ఎల్లోయిష్ స్కేల్స్ ఆన్ ఎరిథిమాటస్ బేస్, ఎల్లోయిష్ స్కేల్స్ ఉంటాయన్నమాట. సైట్స్, స్కాల్ప్, ఫర్ ఎగ్జాంపుల్ డాండ్రఫ్, మనకి డాండ్రఫ్ ఉంటుంది కదా, అది సెబరిక్ డెర్మటైటిస్. ఐబ్రోస్, నాసోలేబియల్ ఫోల్డ్స్, చెస్ట్, ఇట్లన్నిటి మీద సెబరిక్ డెర్మటైటిస్ ఉంటుందన్నమాట. ట్రీట్మెంట్, యాంటీఫంగల్స్, కీటోకోనోజోల్ యూస్ చేస్తారు, మైల్డ్ కార్టికోస్టెరాయిడ్స్ యూస్ చేస్తారు, సెలీనియం సల్ఫైడ్ షాంపూ యూస్ చేస్తారు. నెక్స్ట్ డ్రగ్ ఎరప్షన్స్, పాపులోస్క్వామస్ టైప్ ఆఫ్ డ్రగ్ ఎరప్షన్స్. ఇటియాలజీ, యాంటీమలేరియాస్ తీసుకున్నా వస్తుంది, బీటా బ్లాకర్స్ ఎక్కువ వాడినా వస్తుంది, ఎన్ఎస్ఏడ్స్ వాడినా వస్తుంది, ఏసీ ఇన్హిబిటర్స్ వాడినా వస్తుంది, గోల్డ్ సాల్ట్స్ అంటారు, అవి తీసుకున్నా వస్తుంది. ఈ డ్రగ్ ఎరప్షన్స్ వస్తాయి. క్లినికల్ ఫీచర్స్, రిజంబుల్ సోరియాసిస్ ఆర్ లైకెన్ ప్లానస్. జనరలైజ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట, స్పేరింగ్ ఏమి ఉండదు. ట్రీట్మెంట్, డిస్కంటిన్యూ డ్రగ్, సపోర్టివ్ కేర్, స్టెరాయిడ్స్ ఇఫ్ నీడెడ్. సో ఇవన్నీ డయాగ్నోసిస్ ఎలా చేయాలి? ఈ స్కిన్ డిజీజెస్, పాపులోస్క్వామస్ స్కిన్ డిసీజెస్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేయాలి, స్కిన్ బయాప్సీ చేయాలి ఒక్కోసారి. హెల్ప్ఫుల్, స్కిన్ బయాప్సీ ఈజ్ హెల్ప్ఫుల్ వెన్ డయాగ్నోసిస్ ఈజ్ అన్సర్టెన్. డర్మోస్కోపీ అంటారు, డర్మోస్కోపీ చేయాలి. సీరలాజికల్ టెస్ట్ ఎస్పెషల్లీ ఫర్ సిఫిలిస్. ప్యాచ్ టెస్టింగ్ ఫర్ కాంటాక్ట్ డర్మటైటిస్ మిమిక్స్. డిఫరెన్షియల్ డయాగ్నోసిస్, సోరియాసిస్ అయితే సిల్వరీ స్కేల్ ఎక్స్టెన్సార్ ఇన్వాల్వ్మెంట్. లైకెన్ ప్లేనస్ అయితే వైలేషియస్ వికమ్స్ ట్రైయే ఉంటాయి. పిటీరియాసిస్ రోజే అయితే హెరాల్డ్ ప్యాచ్, చెప్పాను కదా, క్రిస్మస్ ట్రీ ప్యాటర్న్ ఉంటుంది. సెబరిక్ డెర్మటైటిస్ అంటే గ్రీజీ స్కేల్స్ సెంట్రల్ ఫేస్ లేకపోతే స్కాల్ప్ మీద ఉంటుంది. సెకండరీ సిఫిలిస్, పామ్స్, సోల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, సిస్టమిక్ సైన్స్ కూడా ఉంటాయి. మైకోసిస్ ఫంగాయిడస్, పర్సిస్టెంట్ ఏటిపికల్, మే రిసెంబుల్ ఎగ్జిమా ఆర్ సోరియాసిస్. మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్, టాపికల్ థెరపీ, స్టెరాయిడ్స్, ఎమోలియన్స్, విటమిన్ డి అనలాగ్స్ యూజ్ చేస్తాం. ఫోటోథెరపీ లైక్ అల్ట్రావైలెట్ బి థెరపీ ఆర్ పియువిఏ, అదేదో ఉంటుంది పియువిఏ అని చదవండి. తర్వాత సిస్టమిక్ థెరపీ, ఇమ్యునోసప్రెసెన్స్, రెటినాయిడ్స్, బయోలాజిక్స్. ఇమ్యునోసప్రెసెన్స్ అంటే మెథోట్రెక్సైట్, సైక్లోస్పోరిన్ యూజ్ చేయొచ్చు, రెటినాయిడ్స్ యూజ్ చేయొచ్చు. బయోలాజిక్స్ ఫర్ సివియర్ ఆర్ రెసిస్టెంట్ కేసెస్ ఫర్ ఎస్పెషల్లీ ఇన్ సోరియాసిస్. నెక్స్ట్ అది టాపికల్ థెరపీ, ఫోటోథెరపీ, సిస్టమిక్ థెరపీ. టాపికల్ థెరపీలో స్టెరాయిడ్స్, ఎమోలియన్స్, విటమిన్ డి అనలాగ్స్. ఫోటోథెరపీలో యూవీబీ, అల్ట్రావైలెట్ బి థెరపీ అండ్ పియువిఏ. సిస్టమిక్ థెరపీ, ఇమ్యూనోసప్రెసెన్స్, రెటినాయిడ్స్, బయోలాజిక్స్ అండ్ పేషెంట్ ఎడ్యుకేషన్. పేషెంట్ ఎడ్యుకేషన్లో క్రానిసిటీని బట్టి ఉంటుంది, క్రానికా అక్యూటా అది చూసుకోవాలి. స్ట్రెస్ మేనేజ్ చేస్తే కొంతమందికి స్కిన్ డిజీజెస్ తగ్గుతాయి. ట్రిగర్స్, డ్రగ్స్ వల్ల వస్తుందా, ఎన్విరాన్మెంటల్ ట్రిగర్స్ వల్ల వస్తుందా, ఇంకేదన్నా కారణం వల్ల వస్తుందా, అవాయిడ్ చేయాలి, ట్రిగర్స్ని అవాయిడ్ చేయాలి, అదనమాట. సో ఏమేమి చదువుతారు పాపులోస్క్వామస్ డిసీజెస్ గురించి? Papulosquamous diseases. What are the major papulosquamous disorders? What is papulosquamous disorder? What are the key features of
మేజర్ పాపులోస్క్వామస్ డిజార్డర్. ఈ క్వశ్చన్స్ అన్ని రాసుకోండి. What is the etiology and clinical features in psoriasis? What is the treatment that can be given in psoriasis? How do phototherapy helps in psoriasis? What are the biologics used in psoriasis? What are the clinical features of lichen planus? What is the extent of nail dystrophy and mucosal involvement in lichen planus? What are the variants of lichen planus? How far immunosuppressants are helpful in treating lichen planus? What is pityriasis rosae and what is herald patch? How do we reassure patients with pityriasis rosea? What is pityriasis rubra pilaris and what is palmoplantar keratoderma? What are the islands of sparing in pityriasis rubra pilaris? What is secondary syphilis? What are the diagnostic measures for secondary syphilis? What is VDRL? What is TPHA? TPHA అంటే ట్రెపోనిమా ప్యాలిడమ్. హెచ్ఏ ఏదో ఉంటుంది, ఒకసారి చదవండి అది. అండ్ వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ గివెన్ ఇన్ సెకండరీ సిఫిలిస్? వాట్ ఈస్ సెబరిక్ డెర్మటైటిస్? వాట్ ఆర్ ద యాంటీఫంగల్స్ యూస్డ్ ఇన్ సెబరిక్ డెర్మటైటిస్? వాట్ ఈస్ ద ఇటియాలజీ ఆఫ్ సెబరిక్ డెర్మటైటిస్? What kind of drugs do cause papulosquamous type of drug eruptions? How do we treat drug eruptions in papulosquamous disorders? How do we diagnose papulosquamous disorders? What are the topical therapies that can be used in papulosquamous disorders? What is the systemic therapy that can be used in papulosquamous disorders? ఇవన్నీ చదవండి. Bye.